హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం మాట్లాడకపోతున్నాం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం గారైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక స్కీమ్ అయితే ప్రారంభించారు. ఆ స్కీమ్ ఏంటంటే స్కిల్ సెన్సస్. ఈ స్కిల్ సెన్సస్ అంటే ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏంటి, దీనివల్ల మనకి మన రాష్ట్రానికి మన రాష్ట్ర యువతకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, అట్లాగే దీనిని కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది, ఈ స్కిల్ సెన్సస్ గురించి పూర్తి వివరాలు విశేషాలన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే పూర్తిగా చూడండి. స్కిల్ సెన్సస్ గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ఓకే, లెట్స్ గో టు టాపిక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని చెప్పడానికి మనం అందరం చాలా సంతోషం పడుతున్నాం. దీనిలోనే భాగంగా డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రత్యేకంగా ఆయన ఎలక్షన్లో గెలవక ముందు ఆయన పర్యటించినప్పుడు చాలాసార్లు ఈ పదాన్ని చాలాసార్లు ప్రస్తావించారన్నమాట. ఏంటంటే స్కిల్ సెన్సస్. ఈ స్కిల్ సెన్సస్ అంటే ఏంటంటే నైపుణ్య గణన. అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే చదువుకుని కొద్దిపాటి నైపుణ్యాలతో సర్టిఫికేట్ చేతిలో పెట్టుకుని ఏ విధమైన ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉంటున్నారో, అసలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా ఎంతమంది 18 నుంచి 60 సంవత్సరాల లోపు ఎంతమంది ఏ చదువుకున్నారు, వాళ్ళకి ఏమేమి స్కిల్స్ వచ్చు అనేది కౌంటింగ్ అంటే గణన చేయబోతున్నారు. అంటే కౌంటింగ్ చేయబోతున్నారు అన్నమాట. ఎట్లాగంటే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి కానీ వాళ్ళు నేర్చుకున్న దాన్ని బట్టి కానీ నీకేమొచ్చు, నువ్వేం చేయగలవు, నీకు ఫ్యూచర్లో ఏం కావాలి అనేదాన్ని ప్రతి ఒక్క రిపోర్ట్ కూడా త్వరలో తీసుకోబోతున్నారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మన రాష్ట్రంలో ఏ స్కిల్స్ ఉన్నవారు ఎంతమంది ఉన్నారు, వారికి ఇంకా ప్రత్యేకమైన స్కిల్స్ అవసరమైతే వారి స్కిల్స్ నేర్పించి ఒక సర్టిఫికేట్ కూడా వాళ్ళకి ఇష్యూ చేస్తారు. ఈ సర్టిఫికేట్ తోటి వారు ఈ రాష్ట్రంలో కానీ వేరే ఇతరే రాష్ట్రాలైనా సరే ఈ సర్టిఫికేట్ ద్వారా మంచి స్కిల్ నేర్చుకుని వారు ఉద్యోగాన్ని అయితే ఈజీగా సంపాదించగలుగుతారు. ఈ కాలంలో అసలు ఏ స్టూడెంట్ అయినా సరే చదివి సర్టిఫికేట్ సంపాదించినట్లయితే ఆ సర్టిఫికేట్ అనేది కేవలం గేట్ పాస్ లాగా మాత్రమే ఉపయోగపడుతుంది. ఎవరైనా జాబ్ సంపాదించాలంటే కంపల్సరీగా స్కిల్ అవసరం అన్నమాట. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొద్దిగా గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారంటే, అంటే మన ఆ రాష్ట్రంలో కాకపోయినా వేరే రాష్ట్రాలకు ఉద్యోగాలు చేస్తున్నారంటే వాళ్ళకున్న నేర్చుకున్న స్కిల్ వల్లనే వాళ్ళు జాబ్స్ సంపాదించగలుగుతున్నారు. ఈ స్కిల్ ఎవరికైతే లేదో వారు ఆ రాష్ట్రంలో మన రాష్ట్రంలోనే నిరుద్యోగులుగా అలా ఉండిపోతున్నారు అన్నమాట. సో అందుకని మన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధ యువత మీద, వారి యొక్క ఉపాధి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ స్కిల్ సెన్సస్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. దీంతో రాష్ట్రం అంతా కూడా ఈ స్కిల్ సెన్సస్ రిపోర్టింగ్ తీసుకోబోతున్నారు. దీనితో మరి ఉపయోగం ఏంటంటే మన రాష్ట్రంలో ఏ స్కిల్స్ నేర్చుకున్న వారు ఎంతమంది ఉన్నారో, అట్లాగే వారికి ఇంకైనా ప్రత్యేకంగా స్కిల్ నేర్పించాలా, వారికి ఇంట్రెస్ట్ ఉంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇంట్రెస్ట్ ఉన్న వారందరికీ కూడా స్కిల్ డెవలపింగ్ ప్రోగ్రామ్ ద్వారా వారికి మనం నేర్పించి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నాలు అయితే చేయబోతున్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా మన రాష్ట్రానికి ఎవరైనా పొట్టిపేటదారుల వారు వస్తే వారికి మా రాష్ట్రంలో ఈ స్కిల్ వారు ఎంతమంది ఉన్నారు, ఈ స్కిల్ నేర్చుకున్న ఎంతమంది ఉన్నారని చెప్పగలిగే ధైర్యం మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉండబోతుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేరే పెట్టుబడిదారుల్ని మన రాష్ట్రానికి ఆహ్వానించాలంటే వారికి ముందుగానే చెప్పగలుగుతారు, మా రాష్ట్రంలో ఈ స్కిల్ గలవారు ఎంతమంది ఉన్నారు, ఈ స్కిల్ గల యువత ఎంతమంది ఉన్నారు, మీకు మా రాష్ట్రంలో మీ కంపెనీ ఏర్పాటు చేస్తే మా దగ్గర ఉన్న స్కిల్ పర్సన్స్ మీకు ఉపయోగపడతారు అనే విధంగా కూడా వాళ్ళని ఒప్పించి పెట్టుబడిదారులను కంపెనీలను తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉండబోతుంది అనమాట. ఏదేమైనా ఈ స్కిల్ సెన్సస్ ప్రోగ్రామ్ అనేది మంచి పరిణామం అని చెప్పొచ్చు. అంటే ఈ స్కిల్ సెన్సస్ ప్రోగ్రామ్ అనేది ఈ స్కిల్ సెన్సస్ అనేది ఇంతకుముందు లేకపోలేదు. దీన్నే స్కిల్ డెవలప్మెంట్ అంటారన్నమాట. ఈ స్కిల్ డెవలప్మెంట్ ఏంటంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వ నియమాల ప్రకారం రాష్ట్రంలో యువతకు స్కిల్ డెవలప్మెంట్ కోసం వారు కొంత నిధులైతే ఏర్పాటు చేస్తారు. వారిని ఆ నిధులని నామమాత్రంగా కేవలం రికార్డుల పరంగానే ఏదో కొంతమందికి స్కిల్ నేర్పించి అది రికార్డుల రూపంలో చూపిస్తున్నారు. కానీ ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అయితే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని స్కిల్ సెన్సస్ గా ద్వారా ఈ రిపోర్టింగ్ ఎవరికి ఏ స్కిల్స్ అనేది తీసుకుని దీన్ని 100% అమలు చేసి యువతకు ఉద్యోగాలు మరియు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇదైతే మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. అట్లాగే
ఈ స్కిల్ సెన్సస్ ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుందంటే దీనికి ఒక యాప్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఈ యాప్ ద్వారా నేరుగా ప్రతి ఒక్క నిరుద్యోగి స్కిల్ నేర్చుకోవాల్సిన ప్రతి వ్యక్తి కూడా లాగిన్ అవ్వచ్చు. లాగిన్ దాని ఎక్కడెక్కడ ఏం నేర్చుతారు ఏంటి అనేది కూడా ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ యాప్ లో పొందుపరుస్తారు. యువతకు ఉపాధి కల్పించాలి. ఉపాధి కాకుండా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే కొత్త ఎంటర్‌ప్రెన్యూర్ గా కూడా తయారు చేయాలని అయితే కొత్త ప్రభుత్వం భావిస్తుంది. ఏది ఏమైనా ఈ స్కిల్ సెన్సస్ ప్రోగ్రామ్ 100% మనం ఉపయోగించుకోవాలి. అట్లాగే ప్రభుత్వాలు కూడా ఇప్పుడు మొదలెట్టి కంటిన్యూగా ఈ ప్రోగ్రామ్ రన్ చేసి యువతకు మంచి ఉపాధి ఉద్యోగాలు అవకాశాలు కల్పించాలని కోరుకుంటూ ఈ వీడియో నేను ఇంతవరకు ముగిస్తున్నాను. మరి ఏమైనా ఈ స్కిల్ సెన్సస్ మీద అప్డేట్స్ వస్తే నేను కంపల్సరీగా మరి వీడియో చేయబోతాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎక్స్ప్రెషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ రాజ్ కుమార్.